విజయవాడలో ఓ మామిడికాయల వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. కస్టమర్స్ను ఆకర్షించేందుకు ఓ చిరు వ్యాపారి రాగి చెట్టుకు మామిడికాయలను కట్టాడు. ఇక దారిలో రాకపోకలు సాగించేవారు ఆగి మరీ మామిడికాయలు కొనుగోలు చేస్తున్నారు. కోల్కతా చెన్నై ఎన్హెచ్ హైవేపై విజయవాడ సమీపంలో రాంవర్పాడు వద్ద రావి చెట్టు కొమ్మలకు తాడుతో మామిడికాయలను కట్టి విక్రయిస్తున్నాడు. అటుగా వెళ్తున్న వారంతా ఆగి కొంటున్నారని ఆయన వివరించారు. రావి చెట్టుకి మామిడికాయలు కాసాయి. ఇది ఎక్కడన్నా విన్నారా? వినడం కాదు, చూసారా? పోనీ కాదు. రావి చెట్టుకి మామిడికాయలు కాయలేదు, కానీ కట్టారు. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇది రావి చెట్టు, కానీ ఇక్కడ మామిడికాయలు కట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఒక రామర్పాడు అనే ప్రాంతంలో అయితే ఒక వ్యాపారస్తుడు వినియోగదారులను అట్రాక్ట్ చేయడానికి అయితే ఇటువంటి వినూత్నమైన ఆలోచన అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇది రావి చెట్టు, కానీ ఇక్కడ కట్టింది మాత్రం మామిడికాయలు. మామిడికాయలు అమ్మే నేపథ్యంలో అయితే ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచనతో అయితే ఈ వ్యాపారస్తుడు అయితే అత్యంత వినూత్నంగా అయితే ఆలోచించారని చెప్పుకోవచ్చు. దీని వలంగా కూడా ఎలా ఈ రావి చెట్టుకి మామిడికాయలు ఉన్నాయని కూడా కస్టమర్స్ వచ్చి చూసి కొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇది ఒక అద్భుతమైన ఆలోచన అనే చెప్పుకోవచ్చు. ఈ ఆలోచనతో కూడా కస్టమర్స్ని ఇలా కూడా అట్రాక్ట్ చేయొచ్చు, ఇట్లా కూడా చెట్లని ఇట్లా కూడా వాడుకోవచ్చు, ఈ కాలంలో మామిడికాయలు అమ్మాలంటే ఇట్లా కూడా అమ్మచ్చు అన్న నిరూపించాడు. ప్రస్తుతం ఆయన మనతోనే ఉన్నారు. రావి చెట్టుకి మామిడికాయలు కాయడం ఏంటి అనే దానిపైన కూడా పూర్తిగా అందరూ ఇక్కడికి వచ్చి ఆగి మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం రావి చెట్టు అంతా కూడా మామిడికాయలు కట్టున్నాయి. మామిడికాయలకి
ఆ మామిడికాయలు ఏంటి అని చూడడానికి కూడా ఇక్కడ ఉన్న పాదచారులు కానీ వాహనదారులు కూడా ఆగి వచ్చి చూసి వెళ్తున్నారు. ఎలా రావి చెట్టుకి మామిడికాయ కాసింది అన్న నేపథ్యంలో దగ్గరికి వచ్చి చూస్తే ఆ రావి చెట్టుకి మామిడికాయ ఊడలకి, ఆ రావి చెట్టు ఊడలకి మామిడికాయ కట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనకి ఇక్కడ కనిపిస్తుంది విజువల్స్ లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కొమ్మకి కూడా ఇక్కడ మామిడికాయ కట్టాడు. మామిడికాయ కట్టి దానికి దారం వేసి కట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద మామిడికాయలకి స్టెమ్ నుండి కూడా ఈ దారానికి కట్టి ఇక్కడ పూర్తిగా వినూత్నమైన ఆలోచన అనే చెప్పుకోవచ్చు. ఇటువంటి వినూత్నమైన ఆలోచన చాలామంది మార్కెటింగ్ స్ట్రాటజీస్ ప్లే చేసే వాళ్ళకి కూడా రాదేమో, కానీ ఈ వ్యాపారస్తుడికి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మామిడికాయకు కూడా ఇట్లానే దారాలు కట్టి ఊడలుగా ఎలాడదీశారు. ఇవి అసలు ఎలా రావి చెట్టుకి మామిడికాయలు వస్తున్నాయి అని కూడా పాదచారులు ఆగి మరీ చూసి కొనుక్కునే నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మామిడికాయలు కూడా కింద ఉన్నాయి. ఈ మామిడికాయల కోసం కూడా అందరూ ఇట్లా ఫుట్పాత్ మీదే ఉంది, మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫుట్పాత్ దగ్గరే ఇట్లా కట్టాడు. ఫుట్పాత్ దగ్గరే ఇక్కడ కట్టి ఈ మామిడికాయలు అనేది సెల్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇవి కొబ్బరి మామిడికాయలు అని చెప్పుకోవచ్చు. ఈ మామిడికాయల్ని అమ్మటానికి ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచన వాడి ఈ మామిడికాయలు నమ్ముతున్న వ్యాపారస్తుని మనం విజయవాడలో అయితే చూడొచ్చు. విజయవాడలో ఇక్కడ ఏదైనా ఫుట్పాత్ పక్కన అయితే ఇటువంటి మామిడికాయలను సెల్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న రావి చెట్టునే, నార్మల్ రావి చెట్టునే వినియోగించుకొని ఇట్లాంటి ఒక వినూత్నమైన ఆలోచన అయితే ఇక్కడ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.